మిత్రులందరికీ నమస్కారం. ఆల్ జాబ్ నోటిఫికేషన్ ఛానల్ మీ అందరికీ తిరిగి స్వాగతం. సో మనకైతే నేను గత వీడియోలో నేను ఒక వీడియోలో జీడీఎస్ పోస్టల్ 2024 సంబంధించిన నోటిఫికేషన్ గురించి అప్డేట్ అయితే ఒకటి చెప్పాను. సో ఈ వీడియోలో అయితే మనం అప్డేట్ లో చెప్పినటువంటి ఒక విషయం గురించి నేను ఈ వీడియో చెప్దాం అనుకుంటున్నాను. నేను ఆ వీడియోలో అయితే మీకు 15th అయితే ఈ మంత్ 15th డేట్ అయితే మనకైతే అప్లికేషన్ వస్తుందని నేనైతే మీకు ఆ రోజు చెప్పాను. నేను చెప్పడం అనేది కాదు, మీకు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసి చూపించాను. సో వాళ్ళు చెప్పినట్టుగా రేపు అంటే ఇవాళ అయితే 14 మనకైతే 14 జూలై 2024 అనమాట. సో రేపు 15th కాబట్టి ఈ రోజు వీడియో చేయడం జరుగుతుంది. ఒకవేళ రేపు నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయితే మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలని హడావిడి పడే కన్నా ఈ వీడియో చూసి మీరు కాస్త హెల్ప్ఫుల్ గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ఎప్పుడు మనకు నోటిఫికేషన్ వల్ల ఈ 5 డాక్యుమెంట్స్ ఉంటే మనకైతే సరిపోతుంది. సో ఈ డాక్యుమెంట్స్ మీద అయితే ఇప్పుడు అప్లై చేసుకున్నా మనకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్స్ మీరు దగ్గర పెట్టుకోండి. సో లేట్ చేయడం మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకైతే 15th ఒకవేళ రాకపోతే మనకైతే ఈ మంత్ ఎండింగ్ లోపల అయితే మనకు నోటిఫికేషన్ రావడం అనేది పక్కా జరుగుతుంది. ఒకవేళ 15th రాకపోతే రేపు మేబీ 20 కానీ లేదా ఈ మంత్ ఎండింగ్ కానీ రావడం అనేది జరుగుతుంది. సో అదేనమాట ఫ్రెండ్స్, నోటిఫికేషన్ గురించి ఇవాళ డాక్యుమెంట్ గురించి నేను చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకుండా, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి కూడా కాస్త బూస్టప్ గా ఉంటుంది, ఎక్కువ వీడియోస్ చేయడం నాకు ఉత్సుకతగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన వాళ్ళు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో తెచ్చుకోండి, దాంట్లో నేను పెట్టి ఒక నోటిఫికేషన్ కూడా మీరు మిస్ కాకుండా. సో థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. నేను ఇప్పుడైతే మెన్షన్ చేశాను 5 డాక్యుమెంట్స్. ఈ 5 డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది మనకి, ఆల్మోస్ట్ అప్లికేషన్ చేయడానికి అయితే సరిపోతుంది. సో మనం అవి ఏవేంటని చూసుకోండి, ఒకసారి చదువుతాం. సో చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఆధార్ కార్డు అయితే కావాలి మనకు అనమాట. సో ఆధార్ కార్డు అయితే మనకి అన్ని డీటెయిల్స్ పక్కాగా, మన అడ్రస్ కానీ, మన యొక్క నేమ్ కానీ, అదేవిధంగా మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇలాగా ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో మేజర్ డీటెయిల్స్ అవన్నీ మనకైతే 10th క్లాస్ సర్టిఫికేట్ తో అయితే మనకి మ్యాచ్ అవ్వాలి. ఫాదర్ మదర్ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా మీ పేరు కూడా అందులో అయితే కరెక్ట్ గా మెన్షన్ చేసి ఉండాలి. సో అందులో మెన్షన్ కాదు, అందులో ఏదైతే మనకైతే నేమ్ ఉంటుందో ఎగ్జాక్ట్ గా లెటర్స్ కూడా మనకైతే మిస్టేక్ లేకుండా, అదే విధంగా మనకైతే 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా సేమ్ టు సేమ్ అయితే ఉండాలి. సో ఏదైనా రాంగ్ కనుక ఉంటే మీ ఆధార్ కార్డు దాన్ని రీకట్ చేసుకోవడానికి అయితే మనకైతే కాస్త టైం అనేది ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకైతే అప్లికేషన్ వేసిన తర్వాత వెంటనే అయితే క్లోజ్ అయిపోతుంది, కొన్ని రోజులు అయితే టైం ఉంటుంది. సో ఆ కొన్ని రోజుల టైంలో మీకు వీలైనంత త్వరగా అయితే ఆధార్ కార్డులోనే డీటెయిల్స్ మీరు రీకరెక్ట్ చేసుకోవాలన్నమాట. సో రీకరెక్ట్ చేసుకోకపోతే మనకి ఫ్యూచర్ లో అయినా ప్రాబ్లం రావచ్చు, మనం అప్లికేషన్ టైం కొంతమందికి తీసుకోకపోవచ్చు. సో వీలైనంత త్వరగా అయితే ఆధార్ కార్డు అనే కాదు, ఏ డీటెయిల్స్ అయినా సరే మీకు పక్కాగా అందరికి పర్ఫెక్ట్ గా ఉండేటట్టు చూసుకోండి. సో నెక్స్ట్ ఆధార్ కార్డు అయితే అది. సో నెక్స్ట్ మనకైతే ఒక ఫోన్ నంబర్, అదే విధంగా ఒక ఈమెయిల్ ఐడి అయితే మనకి ఒకటి ఉండాలి. మన పర్సనల్ ఫోన్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఆర్ ఫాదర్ పేరు ఫాదర్ మదర్ అయినా సరిపోతుంది, పేరెంట్స్ అయినా, బట్ మనకంటే ఒకటి ఉంటే చెక్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో ఒక ఫోన్ నంబర్, మెయిల్ ఐడి. సో మనకైతే 2 పూర్తి, ఇక్కడ 3 కనుక మనం చూసుకున్నట్లయితే, ఒకవేళ ఎవరైనా కేటగిరీ సర్టిఫికేట్ ఇచ్చాను కేటగిరీ లోకి వచ్చే వాళ్ళ దగ్గర కేటగిరీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా మీరు అప్లికేషన్ లో అయితే మనం పెట్టుకోవచ్చు. సో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి రిజర్వేషన్ అనేది సో ఉంటుంది. రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఒకవేళ మీ దగ్గర లేకుంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చేసుకోండి. ఎందుకంటే మనకైతే కంపల్సరీ మన కేటగిరీ కిందకి వచ్చినప్పుడు మనమైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో రిజర్వేషన్ కావాలి అని అనుకుంటే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా డీటెయిల్స్ అన్ని పక్కాగా ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే మనకైతే మార్క్స్ మెమో అయితే మనకి మ్యాథ్స్ అనేది కావాలి. సో అదేవిధంగా మనకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ నుంచి డీటెయిల్స్ అయితే అది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 4th పాయింట్ అయితే మనకి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మనకి కావాలి. ఇదైతే మనకి జేపీజీ ఫార్మాట్ లో అయితే కావాలి, బట్ మీ దగ్గర పాస్పోర్ట్ ఫోటో ఉంటే చాలు. మన ఆన్లైన్ సెంటర్ లో కానీ ఎక్కడైనా అప్లై చేసేటప్పుడు కానీ లేదా ఫోన్ లోనే అప్లై చేసుకునేటప్పుడు సో మనం అయితే దాన్ని జేపీజీ ఫార్మాట్ లో అయితే మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫోటో క్లిక్ ద్వారా. మనం కనుక ఏదైనా దగ్గర ఉన్న షాప్, ఏదైనా నెట్ సెంటర్ షాప్ కనుక ఉంటే అందులో అడాప్ట్ స్కానింగ్ ఉంటుంది, దాంట్లో కూడా చేయించుకోవచ్చు. ఆర్ఎల్స్ వాళ్ళు స్కాన్ చేసి సాఫ్ట్ కాపీ అయితే మనకి ఇస్తారు. జేపీజీ ఫార్మాట్ లో అయితే మనకు ఉండాలి సాఫ్ట్ కాపీ అనేది. సో అది పెద్ద సమస్య కాదు. ఒకవేళ మీరు కనుక
ఏదైనా నెట్ సెంటర్ షాప్ లో అప్లై చేసుకున్నామంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారు. సో అది 4th పాయింట్ అయితే. మన 5th పాయింట్ కనుక చూసుకున్నట్లయితే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ది మెయిన్ మనకైతే ఇది కంపల్సరీ అనమాట. ఎందుకంటే 10th క్లాస్ మెరిట్ బేస్డ్ మీదే వాళ్ళైతే మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పోస్టల్ జీడీఎస్ కి సంబంధించినటువంటి జాబ్ అయితే వాళ్ళైతే మనకి 10th క్లాస్ మెరిట్ బేస్డ్ మీద అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదైతే పక్కాగా మనకైతే అన్ని మార్క్స్ మేము అయితే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే మనకి మెయిన్ 1-2 మార్కుల ద్వారా కూడా తేడా వస్తుంది అనమాట. మనం ఒకవేళ నెగ్లెక్ట్ కనుక చేసినట్లయితే 1-2 మార్కుల్లో కూడా మనకైతే తేడా అనేది వస్తుంది. సో ఇది మనకి కంపల్సరీ నీట్ గా అయితే మనం మెయింటైన్ చేసుకోవాలి మార్క్ లిస్ట్ అయితే. సో క్లియర్ గా ఇదైతే క్లీన్ అండ్ క్లియర్ గా ఉండేటట్టు చూసుకోండి 10th క్లాస్ మార్క్ లిస్ట్. ఎందుకంటే ఈ పోస్టల్ జాబ్ కి అయితే మనకైతే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేదు. సో వాళ్ళైతే మెరిట్ బేస్డ్ మీద ఇస్తారు. సో మెరిట్ బేస్ అంటే మనం ఏం చూపిస్తారు 10th క్లాస్ మెరిట్ బేస్ అంటే మనకి ఆబ్వియస్లీ మనకైతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది ఉండాలి. సో మార్క్ లిస్ట్ వీలైనంత వరకు నీట్ అండ్ క్లీన్ గా ఉంచుకొని లామినేషన్ చేసుకునే అవసరం అయితే. సో ఇదైతే మనకి స్కానింగ్ అప్పుడు పనికి వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 5 డాక్యుమెంట్స్ అయితే మనకైతే మెయిన్ ఇంపార్టెంట్. ఏ డాక్యుమెంట్ అన్నా అది ఏ డాక్యుమెంట్ అన్నా కానివ్వండి, డీటెయిల్స్ అయితే మనకైతే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎక్కడ కూడా 10th క్లాస్ కి భిన్నంగా అయితే ఉండకూడదు, అంటే డిఫరెంట్ ఉండకూడదు. వాటికి వీటికి అన్ని సమానం, అన్ని ఈక్వల్ గా, అన్నిట్లో ఒకే విధంగా ఉంటేనే మనకి అనేది జాబ్ అనేది ఉద్యోగం అనేది రావడం అనేది జరుగుతుంది. లేదంటే మనం చూస్తూనే ఉండొచ్చు అన్న, కొంతమంది చెప్తుంటారు అన్న నాకు జస్ట్ 1 మార్క్ లో పోయింది అన్న, జస్ట్ నాకు ఒక పేరు తప్పు ఉండడం వల్ల పోయింది, జస్ట్ నాకు దాని వల్ల పోయింది, దీని వల్ల పోయింది. చిన్న చిన్న రీజన్స్ వల్ల కూడా మనకి ఏంటంటే ఈ జాబ్ అనేది చాలా మందికి కూడా మిస్ అయిపోతుంది. ఇదైతే ఒక మంచి జాబ్, ఎందుకంటే మనకైతే ఒక పార్ట్ టైం జాబ్ లాగైతే ఇది బాగా పనికొస్తుంది. బట్ ఈ ఫుల్ టైం జాబ్ లాగైతే మనకైతే పనికిరాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ జాబ్ అనేది జస్ట్ మనం 10th క్లాస్ పూర్తి అయిపోయి మనం ఏదైనా డిగ్రీ ఈ టైంలో చేసుకున్నప్పుడు 18 years కంప్లీట్ అయిపోయి అలాంటి టైంలో మనకి ఏదైనా ఓపెన్ లో చేసుకోవడానికి అనేది కాస్త యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ జాబ్ అనేది కాస్త మనకి పార్ట్ టైం జాబ్ లాగా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ అనేది. దీంట్లో పై లెవెల్స్ వెళ్తే పర్లేదు, బట్ జస్ట్ స్టార్టింగ్ లెవెల్ లో ఉన్నప్పుడు శాలరీ కాస్త తక్కువగా ఉంటుంది. మనకైతే 14 నుంచి 20K వరకు అయితే ఉంటుంది. ఈ మధ్యలోనే మనకి శాలరీ అనేది వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకి డాక్యుమెంట్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా శాలరీ ఇన్ఫర్మేషన్ చూసారు కదా. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలని మీరు కనుక నా కామెంట్ లో కనుక తెలియజేస్తే దీని గురించి నేను ఇంకో వీడియో చేస్తాను, ఏ వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి. సో మనకైతే కంపల్సరీ మనకైతే రేపు వస్తుంది అనేది మనం చెప్పలేము, బట్ మాక్సిమం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ రేపు కనుక రాకపోతే 28 మాక్సిమం 28 లోపల అయితే మనకి రావడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా 28 కాదు 20 డేట్ లోపల అయితే మనకైతే రావడం పక్కా, అది మాత్రం అనమాట. సో ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళైతే గత వారంలో నేను ఒక నోటిఫికేషన్ చేశాను, అది మీరు అందరూ చూసే ఉండొచ్చు. ఒకవేళ చూడకుండా ఉంటే మన ఛానల్ డిలీట్ చేసి ఆ వీడియో కూడా చూడండి. దానిలో నేను కాస్త డీటెయిల్స్ ఇచ్చున్నాను, ఎవరికైనా తెలియకపోతే మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని. సో అందువల్ల చూసుకున్నట్లయితే మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది ఆ వీడియో కూడా చూస్తే. సో మాక్సిమం మనకైతే రేపు రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అది ఫ్రెండ్స్, సో లేట్ చేయకుండా మనమైతే ఈ డాక్యుమెంట్స్ మీరు అయితే సిద్ధం చేసేసుకోండి. సో థ్యాంక్ యూ, ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. దాంతో మరి నేను పెట్టి ఒక వీడియో నోటిఫికేషన్ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. సో థ్యాంక్ యూ, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.